హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం పుదీనా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను ఒక 4 టేబుల్ స్పూన్లు ఉంటాయి నువ్వులు తీసుకున్నాను. ఒక కట్ట పుదీనా, ఇది ఈ కప్పుతో వచ్చేసి 2.5 కప్పు వచ్చింది. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 8 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టమోటా, మీరు చిన్నవిగా ఉంటే 2 వేసుకోండి, కొంచెం తెల్లగడ్డలు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ అయిన తర్వాత నువ్వులు ఇవి వేసి ఫ్రై చేసుకుందాం. నేను నువ్వులు వేసి చేస్తున్నాను కదా, మీరు నువ్వులకు బదులుగా వేరుశెనగ గింజలైనా వేసుకొని చేసుకోవచ్చు. నువ్వులు ఫ్రై అయ్యాయి కదా, ఇవి తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాం. మళ్ళీ అదే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి నేను 8 తీసుకున్నాను, మీ కారానికి తగినన్ని తీసుకోండి. ఇవి ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయి కదా, వీటిని తీసి ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో పుదీనా వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, దీంట్లో కొంచెం వాటర్ తెలుస్తున్నాయి కదా, ఆ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పుదీనా ఫ్రై అయింది కదా, ఇది తీసి ప్లేట్లో వేసుకున్నా. అదే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, చింతపండు, టమోటాలు మూత పెట్టి మగ్గించుకుందాము. టమోటాలు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ నువ్వుల్ని గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. నువ్వులు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, వీటితో పాటు కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో పుదీనా, టమోటాలు, వీటన్నింటినీ వేసుకున్నాం కదా, ఇది కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి, మరి మెత్తగా చేసుకోకండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోండి. దీనిని ఒక గిన్నెలో తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు రెడీ చేసుకుందాం. కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, వీటితో పాటు ఎండుమిర్చి, తెల్లగడ్డ, లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీంట్లో ఇంగువ కూడా వేసుకోవచ్చండి, మేము వేసుకోవట్లేదు. పోపు దీంట్లో వేసేసుకొని కలిపేసుకుందాం. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేయండి, అది చెప్పడం మర్చిపోయాను. ఉప్పుతో పాటు జీలకర్ర కూడా వేసుకోండి. చూడండి, పుదీనా చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇది అన్నము, దోశ, ఇడ్లీ, చపాతీ అన్నింటికి చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు కదా, మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.